రమదాన్ అనేటువంటిది మన సోదరి చెప్పినట్టుగా అరబీ క్యాలెండర్ ప్రకారంగా 9వ నెల అండి. దీని యొక్క అర్థం ఏంటంటే దహింపజేసేది అని. రమదాన్ అనేటువంటి పదానికి అర్థం దహింపజేసేది, కాల్చేది. అంటే మనిషి చేసినటువంటి కర్మలు ఒకవేళ చెడు ఉన్నట్లయితే ఈ ఉపవాసాల ద్వారా ఆ పాపాలన్నీ కూడా దహించి వేస్తుందన్నమాట ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నెలలోనే ఎందువల్ల ఉపవాసాలు ఉంటారు, దీనికి వెనుకున్నటువంటి అసలు వాస్తవికత ఏమిటి అని కనుక చూసినట్లయితే సర్వసృష్టికర్త అయిన దైవం ఈ నెలలో ఖురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేయడం ప్రారంభించాడు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. దీనికి వెనుకున్నటువంటి కారణం ఏంటంటే సర్వసృష్టికర్త అయిన దైవం మానవ అవసరాలకు సంబంధించినటువంటి సమస్తాన్ని కూడా ఈ భూమండలంపై ఏర్పాటు చేశాడు. దాంతోపాటుగా అసలు మనిషి ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఈ ముఖ్యమైన విషయాలు తెలపడం కోసం ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి ప్రాంతంలో తన సందేశాన్ని పంపిస్తూ వచ్చాడు. ఆ సందేశ పరంపరలో చివరిగా వచ్చినటువంటి సందేశమే ఖురాన్ గ్రంథము. అంటే ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని దైవం ఈ నెలలో మానవాళికి ప్రసాదించాడు గనక దానికి కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఈ రంజాన్ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. స్వయంగా ఖురాన్ ఏముంటుందంటే బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమదాను నెల ఖురాన్ అవతరించిన నెల, మానవులందరికీ రుజుమార్గం చూపే సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి అని. కాబట్టి ఈ వాక్యం ద్వారా తెలిసేది ఏమిటంటే మానవాళిని సన్మార్గంపై నడిపించడానికి మహోన్నతుడైన దైవం మార్గదర్శకత్వం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఇదమ్మా రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన నెల రంజాన్. అయితే ఈ ఖురాన్లో రంజాన్ గురించి ఏం చెప్పబడింది ఇంతియాజ్ గారు? ఖురాన్లో 2వ అధ్యాయము సూరే అల్ బఖరా 185వ వాక్యంలో దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఏమని చెప్పబడిందంటే ఈ రంజాను నెల ఖురాన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెల అంతా ఎవరైతే ఈ నెలను పొందుతారో వారు వ్యాధిగ్రస్తులైన ప్రయాణికులైనట్లయితే వారికి ఈ నెలలో ఉపవాసం ఉండడానికి ఎగ్జంప్షన్ ఇవ్వబడింది. అంటే వేరే దినాలలో వారు ఉపవాసం ఉండాలి. ఎవరైతే ప్రయాణంలో లేరో, ఎవరైతే ఆరోగ్యంతో ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ నెల అంతా కూడా ఉపవాసాన్ని పాటించాలి. వృద్ధులు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ప్రయాణంలో ఉన్నవారు అయితే ఈ నెలలో ఉపవాసం ఉండడానికి వారికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. వారు దీనికి ఏం చేయాలంటే ఖురాన్ ఏం చెప్తుందంటే ఒక నిరుపేదకు, అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఒకవైపు ఈ నెల ఒక విశ్వాసిని, ఒక భక్తుడిని దైవంతో కలిపితే మరోవైపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలతో కలుపుతుంది. ఏముంటుందంటే ఎవరైతే ఉపవాసాన్ని పాటించలేరో, ఆ స్తోమత లేదో, వ్యాధితో ఉన్నారో అలాంటి వారు ధనికులైనట్లయితే తప్పనిసరిగా తాను తినేటువంటి భోజనంతో సమానమైనటువంటి దాన్ని ఇతర పేద సాధలకు, సమాజంలో ఉన్నట్టు పేదవారికి ఫిదియాగా, అంటే దీనికి ప్రాయశ్చిత్తంగా అతను భోజనాన్ని ఇవ్వాలి. అప్పుడు అతని యొక్క ఏదైతే ఉపవాసం పాటించలేకపోయాడో అది దానితో సరిపోతుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒకవైపున దైవంతో కలుపుతుంది. ఉపవాసం అంటేనే దానికి అర్థం ఇది. ఉపవాసం అంటే దైవానికి సమీపంగా నివాసము చేసేది అని. కాబట్టి దీని ద్వారా మనిషి దైవ ఆదేశాల ప్రకారంగా జీవితం గడిపేటువంటి శిక్షణ ఈ నెల అంతా కూడా అతనికి ఇవ్వబడుతుంది. ఈ నెల అంతా శిక్షణ పొందిన తర్వాత మిగతా 11 నెలల్లో దాని ప్రకారంగా అతను జీవితం గడపాలన్నమాట. ఇది రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు రంజాన్ అంటే ఉపవాసం, జకాత్, ఫిత్రా అని అంటారు. మొదటగా మనం ఉపవాసం గురించి తీసుకుంటే అంటే ఉదయం సహర్ అని భోజనం చేసుకొని తర్వాత మళ్ళీ ఇఫ్తార్లో అంటే ఉపవాస విరమణ చేయటం, ఇలా ఎటువంటి దీక్షా నియమాలు పాటించాలంటారు ఉపవాసానికి సంబంధించి? ఉపవాసం పాటించేటప్పుడు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు చేసేటువంటి భోజనాన్ని సహరీ అంటారు. సూర్యాస్తమం అయిన తర్వాత చేసేటువంటి భోజనాన్ని ఉపవాస విరమణని ఇఫ్తార్ అంటారు. ఈ సెహరీ నుండి ఇఫ్తార్ వరకు ఎలాంటి అన్నపానీయాలు కానీ, ఎలాంటి శారీరక వాంఛలు కానీ అతను కలిగి ఉండకూడదు అనమాట. అసలు దీని వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏమిటంటే ఉపవాసంలో
మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మనిషిలో పెంపొందుతాయన్నమాట. అవేమిటంటే, మొట్టమొదటిది, ఒక వ్యక్తి ధర్మసమ్మతంగా సంపాదించాడు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇతరులకు వంచించి కాదు, ధర్మసమ్మతంగా సంపాదించినటువంటి ఆహారం సైతం అతని ఆధీనంలో ఉంది. అది ఒకటి, ధర్మసమ్మతంగా సంపాదించాడు, అతని ఆధీనంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలే అవి. అయినప్పటికీ కూడా దైవం వారించాడు కాబట్టి, దైవం వారించిన కారణంగా అతని ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా వాటికి దూరంగా ఉంటాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, దైవం చూస్తున్నాడు అనేటువంటి కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో అతను శారీరక వాంఛలకు కూడా దూరంగా ఉంటాడు. ఉదాహరణకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే ఉపవాసం పాటిస్తాడో అతను తన నోటితో అశ్లీల పదాలు వాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇతరులకు బాధ కల్పించేటువంటి పనులకు దూరంగా ఉండాలి. ఉపవాసం కేవలం అతని కడుపుకే కాదు, అంటే కేవలం జీర్ణ వ్యవస్థని మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే అతను ఆధ్యాత్మికంగా దైవానికి దగ్గర అవ్వాలన్నమాట. దైవం చెప్పినటువంటి విషయాన్ని ఆచరించాలి, దైవం వారించిన వాటి నుండి ఆగిపోవాలి. అంటే మొట్టమొదటిది, అతను ఆకలి దప్పులతో ఉంటాడు. రెండోది, ఉదాహరణకు ఒక వ్యక్తి వివాహం ఆడాడు ఒక స్త్రీని, ఆ స్త్రీ అతనుకు ధర్మసమ్మతమే, అయినప్పటికీ కూడా ఉపవాస సమయంలో తన సొంత భార్యని కూడా అతను శారీరక వాంఛను తీర్చేటువంటి ఉద్దేశంతో టచ్ చేయలేడు, సొంత భార్య అయినప్పటికీ కూడా. దీని ద్వారా అతనిలో ఆత్మ నిగ్రహణ శక్తి పెరుగుతుందన్నమాట. అంటే మిగతా 11 నెలల్లో మిగతా స్త్రీలు ఎవరైతే తన చెల్లి సమానం, తన తల్లి సమానమైనటువంటి, తన భార్య కానిటువంటి ఇతర స్త్రీలను తప్పు భావంతో, తప్పుడు ఆలోచనతో చూడగలడా? ఇక్కడ ఉపవాసంలో ఉన్నప్పుడు సొంత భార్య, ధర్మసమ్మతమైనటువంటి భార్యను సైతం వారించేటువంటి శిక్షణ పొందుతున్నాడే. అలాంటి వ్యక్తి మిగతా 11 నెలల్లో ధర్మసమ్మతం కానటువంటి వారిని తప్పుగా ఆలోచించేటువంటి, చెడుగా ఆలోచించేటువంటి చూపును అతను చూడలేడు. అందుకనే ఖురాన్ గ్రంథంలో ఏదైతే ఈ రంజాన్ నెలలో అవతరించిందో, సర్వసృష్టికర్త అయిన దైవం ఏమంటున్నాడంటే, ఓ విశ్వాసులారా, మీరు ఇతర స్త్రీలపై మీ యొక్క చూపు వాలినట్లయితే వెంటనే మీ చూపును మీరు వాల్చుకోండి అని. అంటే చెడు చూపుకు చూడకండి, చెడు దృష్టి చూడకండి. ఇది రెండవ శిక్షణ. మూడవ శిక్షణ ఏమిటంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు అతను ఆకలితో ఉన్నాడు, ఉపవాస విరమణ చేశాడు, భోంచేస్తాడు, దాన్ని సెహరీ అంటారు. భోంచేసిన తర్వాత అతని శరీరం కోరుకునేది ఏమిటంటే కొద్దిసేపు విశ్రమించాలి. కానీ అజాన్ అయిన వెంటనే, అంటే అజాన్ అంటే పిలుపు అని, ఎప్పుడైతే దైవం తరపు నుండి పిలవడం జరుగుతుందో మసీదుకు, వెంటనే అతని శరీరానికి విరుద్ధంగా, శరీరం ఏం కోరుకుంటుందంటే కొద్దిసేపు విశ్రమించాలి అని, కానీ ఏమంటాడంటే లేదు, నా దైవం తరపు నుండి నాకు పిలుపు వచ్చింది అని వెంటనే నమాజ్ కోసం, ప్రార్థన కోసం అతను మళ్ళా మసీదు వైపుకు పరిగెడతాడనమాట. అంటే ఈ విధంగా ఈ నెల అంతా కూడా అతనికి ఆత్మ నిగ్రహణ, దైవ ఆదేశాల ప్రకారంగా జీవితం గడిపేటువంటి భావన అనేది అతనిలో జనిస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా ఇస్లాం యొక్క ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపవాసం యొక్క తాత్విక అర్థాన్ని చాలా చక్కగా తెలియజేశారండి. ఉపవాసం అంటే ఏదో కడుపు మార్చుకోవడమో, ఆకలితో ఉండటమో కాదు. ఈ మిగతా 11 నెలలు కూడా ఏం ఆచరించాలి మనము అనేది చాలా చక్కగా బోధిస్తుంది ఈ రంజాన్ మాసం. అలాగే ఇక జకాత్ గురించి చూస్తే, జకాత్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే $1 ట్రిలియన్ పైగా దానం రూపంలో ఇస్తున్నారు అని వింటున్నాము. ఇది ఎక్కడా కూడా ఉండదు. అంటే జకాత్ అసలు అర్థం ఏంటి, ఎందుకని విధించబడింది? జకాత్ అనే పదానికి అర్థం పరిశుద్ధపరిచేది అని. అంటే ఏదైతే ధనాన్ని అతను సంపాదించాడో మనిషి ఏమని భావిస్తాడంటే నేను స్వతహాగా సంపాదించాను. కానీ ఖురాన్ ఏముంటుందంటే వమిమ్మా రదఖనాహుం యున్ఫిఖూన్, ఏదైతే మేము ప్రసాదించామో మా ప్రసాదించిన ప్రసాదితం నుండి అతను ఖర్చు చేస్తాడు అని. అంటే మనిషి ప్రపంచంలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడమ్మా? ఖాళీ చేతులతో వస్తాడు, ఉట్టి చేతులతో వస్తాడు, వెళ్ళేటప్పుడు కూడా ఉట్టి చేతులతోనే. కాబట్టి ఏదైతే అతను సంపాదించాడో అది అతనిది కాదు, అది దైవ ప్రసాదితం. ఈ భావంతో దీనిపైన ఏదైతే నేను సంపాదించానో, ఏదైతే దైవం నాకు ప్రసాదించాడో, ఈ సంపద కేవలం నాది కాదు, సమాజంలో ఉన్నటువంటి భేద సాధుల యొక్క హక్కు కూడా ఉంది. హక్కుల్ లిస్సాయిలీన్ అంటుంది దైవ గ్రంథం. అంటే ప్రతి స్తోమత లేని వాడి యొక్క, అనాథ యొక్క,
నిరుపేద యొక్క హక్కు నీవు సంపాదించినటువంటి సంపాదనలో కూడా ఉంది అని దైవం ఆదేశిస్తున్నాడు. కాబట్టి జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధన కేంద్రీకరణ జరగకూడదు. అంటే ధనం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అది ఒకరి వద్దనే ఉండకూడదు, లేదా కొంతమంది దగ్గర కాకుండా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదల వరకు కూడా చేరాలి అనేటువంటి భావంతో జకాత్ని విధిగావించాడు. అంటే ఒక వ్యక్తి జకాత్ ధనాన్ని గనక చెల్లించకపోతే అతను ఎన్ని నమాజులు చదువుకున్నా, ఏవేవి కార్యక్రమాలు చేసుకున్నా సరే అతను దైవం దృష్టిలో మాత్రం విశ్వాసి కాజాలడు. అంటే ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తున్నప్పటికీ కూడా సమాజంలో నమాజ్ ఏంటంటే దైవ హక్కు, దైవ ఆరాధన చేస్తున్నాడు, దైవాన్ని స్తుతిస్తున్నాడు, దైవాన్ని స్తోత్రం చేస్తున్నాడు, పొగుడుతున్నాడు, ఆయన్ని కొనియాడుతున్నాడు. దాంతోపాటుగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలను కూడా ఆదుకోనేటువంటి వ్యవస్థయే జకాత్ వ్యవస్థ అన్నమాట. అయితే జకాత్ ధనాన్ని ఎంత తీయాలి? తన సంపాదనలో ఎంత భాగం ఇవ్వాల్సి ఉంటుందండి? జకాత్ యొక్క నియమం ఏమిటంటే ఒక వ్యక్తి తాను సంపాదించిన సంపాదన, ప్రవక్త వారి కాలంలో కరెన్సీ ఏదైతే ఉందో అది బంగారం కానీ వెండి కానీ ఉండేది. దాన్ని ఉదహరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఒక వ్యక్తి దగ్గర 7.5 తులాల బంగారం కానీ 52 తులాల వెండి కానీ లేదా అంతకు సమానమైనటువంటి ధనరాశి గనుక ఉన్నట్లయితే అతను తన యొక్క దైనందిక అవసరాలు పోగా మిగిలి ఉన్నటువంటి ధనంలో 100కి 2.5% అతను తప్పనిసరిగా జకాత్ను తీయాలి. ఈ విధంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం గడిచిన తర్వాత తప్పనిసరిగా అతను జకాత్ను తీయవలసిందే. అలాగే ఫిత్రా దానం గురించి మాట్లాడితే ఈ రోజుకి కూడా కడుపు నిండా అన్నం తినలేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. అంటే చిన్న చిన్న వాటికి కూడా చూసుకొని బాధపడేవారు ఉన్నారు. పండగ వస్తే కూడా ఏమీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ ఫిత్రా దానము ఏమి సూచిస్తుంది? ఫిత్రా దానాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా? ఫిత్రా అనేది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని ఆదేశిస్తారంటే ఏ వ్యక్తి అయితే 2 పూట్ల భోజనం చేసిన తర్వాత మిగులు ఉంటుందో అతను కూడా తనతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఆ రోజు పండగలో పాలు పంచుకోవాలి. కాబట్టి ఉపవాస నెల పూర్తి అయిన తర్వాత పండగ నమాజు, దాన్ని సాధారణంగా వ్యవహారిక భాషలో మనం రంజాన్ పండుగ అంటూ ఉంటాము, కానీ దాని యొక్క అసలు పేరు ఈదుల్ ఫిత్ర్, అంటే ఫిత్రాదానం చేసేటువంటి పండుగ. ఆ పండుగ నమాజుకు వెళ్ళక పూర్వమే తప్పనిసరిగా అతను తన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సరిపడా ఆహార పదార్థాన్ని, భోజనాన్ని సమాజంలో ఉన్నటువంటి పేదవారికి కూడా ఇవ్వాలి. దీన్ని ఫిత్రా అంటారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఉన్నారంటే ఏ వ్యక్తి అయితే ఫిత్రా దానాన్ని చెల్లించడో అతను మాతో పాటుగా నమాజు చేయడానికి రావాల్సిన అవసరం లేదు, అతను రాకూడదు అన్నారనమాట, వారించారు. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అతను మాత్రమే కేవలం పండుగ జరుపుకోవడం కాదు, తనతో పాటుగా తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఈ రంజాన్ పండుగని, ఈదుల్ ఫిత్ర్ పండుగని జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఏదైతే తింటాడో అదే స్తోమతతో, ఉదాహరణకు నేను ఇంట్లో బిర్యానీ తింటున్నాను కానీ పేదవాడు కాబట్టి అతనికి సరిపడా ఏదో ఇచ్చేద్దామంటే కుదరదు. అతను ఫిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను ఏదైతే తన భార్యా బిడ్డలకు తినిపిస్తాడో అంతకంటే మంచిగా అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధలకు వారు కూడా పండుగ జరుపుకోవడానికి. ఉదాహరణకు ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, అతను పండుగలో ఏం చేసుకుంటాడు? మంచి బిర్యానీ చేసుకుంటాడు, తన భార్య బిడ్డలకి అందరికీ కూడా మంచి ఆహార పదార్థాలు తినాలి అని భావిస్తాడు. అది మంచిదే. కానీ అదే విధంగా తన స్తోమతకు, తన స్థాయికి తగ్గట్టుగా ఏదైతే తన భార్య బిడ్డలకి తినిపిస్తాడో అదే స్థాయికి సరిసమానంగా నిరుపేదలకు కూడా ఇవ్వాలి అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఇదమ్మా ఫిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ముఖ్యమైన విషయం నమాజ్ విషయానికి వస్తే మామూలు సమయాల్లో మిగతా రోజుల్లో 5 సార్లు నమాజ్ చేయటం అనేది మీకు ఒక ఆచారంగా వస్తుంది. ఇక ఈ రంజాన్ నెలలో మాత్రం ఒక ప్రత్యేకమైన నమాజులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎట్లా చేస్తారు, ఏంటి ఆ ప్రత్యేకతలు ఏంటి? రంజాన్ నెలలో ప్రత్యేకంగా చేసేటువంటి నమాజ్ని తరావీ అంటారు. ఈ తరావీ నమాజ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగతా రోజుల్లో 5 పూట్ల చేస్తే ఈ ఇషా నమాజు, 5వ నమాజు తర్వాత అతను నిద్రపోక ముందు చేసేటువంటి ఈ తరావీ నమాజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ నెల అంతా కూడా
ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తారనమాట. ఆ నమాజ్లో ఇమాం ఎవరైతే ఉంటారో వారు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తారు. వెనక ఉన్నవారు ఆ నెలంతా కూడా ఆ ఖురాన్ గ్రంథాన్ని చదువుతారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందువల్ల పారాయణం చేస్తారు అని కనుక ఆలోచించినట్లయితే, ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో మనిషి తన నిత్య జీవితంలో ఎలాంటి జీవితం గడపాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా మనిషి యొక్క సృష్టికర్త అయినటువంటి దైవం ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నమాట. అంటే ఈ నెలంతా కూడా మనిషి మంచిగా ఉండడానికి అవసరమయ్యేటువంటి డివైన్ గైడెన్స్, దైవం తరపు నుండి వచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ ఖురాన్ గ్రంథాన్ని ఈ నెల అంతా కూడా చదివి వినిపించడం జరుగుతుంది. ఆ విన్న వ్యక్తి ఏం చేయాలంటే దాని ప్రకారంగా మిగతా 11 నెలలు కూడా దాని ప్రకారంగా జీవితం గడపాలి. అయితే సమాజంలో అలా అవుతుందా, సమాజంలో అలాంటి ప్రభావం పడుతుందా అని కనుక ఆలోచించినట్లయితే, ముస్లిం సోదరులు క్షమించాలి, తప్పుగా భావించవద్దు. మనం ఈ నెల అంతా కూడా చాలా నిష్టగా పాటిస్తున్నాం. ఈ నెల అంతా కూడా ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నాం. ప్రతి రోజుకు మస్జిద్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. మస్జిద్లే కాదు, అన్ని మత గ్రంథాలు కూడా, మస్జిద్ల సంఖ్య, గుళ్ళ సంఖ్య, చర్చీల సంఖ్య. అంటే ఆధ్యాత్మికత పెరిగిన కొద్దీ సమాజంలో మంచి పెరగాలి. కానీ వాస్తవంగా అలా పెరుగుతుందా? చాలా దుఃఖం కలుగుతుంది. వాస్తవం ఏమిటంటే ఈ నెల వచ్చిన తర్వాత, అంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ రంజాన్ నెల వచ్చింది, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం పాటించాలి, రాత్రి తరావీ నమాజ్లో ఖురాన్ పారాయణం వినాలి, నాకు చాలా పుణ్యం లభించింది కాబట్టి నేను తర్వాత 11 నెలలు నా ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతాను అనేటువంటి భావన వల్ల ఈరోజు సమాజంలో మార్పు రావడం లేదు. మార్పు ఎప్పుడు వస్తుందంటే, చాలా సరిగ్గా చెప్పారు, మార్పు ఎప్పుడు వస్తుందంటే ఏదైతే మనం విన్నామో ఈ నెలలో కఠినంగా ఉపవాసం పాటిస్తూ, ఆకలిగా ఉంటూ, నిరుపేదలకు సహాయం చేస్తూ, తన వలె తన పొరుగువాడిని కూడా ప్రేమిస్తూ ఏదైతే పాటించామో మిగతా నెలల్లో కూడా దాని యొక్క ప్రభావం ఉండాలి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, చాలామంది ఉపవాసికులకు దైవం ప్రళయ దినాన్న ఏమీ ఇవ్వడు, ఎలాంటి పుణ్యం దక్కదు, వారు కేవలం ఆకలి దప్పులతో ఉండడం, రాత్రి జాగరణ తప్ప వారికి ఎలాంటి పుణ్యము లభించదు అని. ఎందుకంటే అతను ఉపవాసం అయితే ఉన్నాడు, ఆకలితో అయితే ఉన్నాడు, కానీ దానిని అతను నిష్టగా పాటించలేదు, దాని యొక్క ప్రభావం అతను స్వీకరించలేదు, దాని ప్రభావం అతని జీవితంలో రాలేదు, మార్పు రాలేదు. కారణం ఏమిటి అంటే, దాన్ని ఏ విధంగానైతే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ఉదయాన్నే లేవాలి, బ్రష్ చేయాలి, తర్వాత టిఫిన్ చేయాలి, వెళ్ళాలి, ఒక రొటీన్గా అతను చేస్తున్నాడే కానీ దాని వెనుక స్పృహ ఏమిటి, నేను ఎందువల్ల ఉపవాసం పాటిస్తున్నాను, దీనివల్ల నాలో మార్పు వస్తుందా లేదా అనేది ఆలోచించుకొని ప్రతి వ్యక్తి కనుక ఈ విధంగా చేసినట్లయితే నిజంగానే ఈ భూమే స్వర్గతుల్యంగా మారిపోతుంది. మీరు చెప్పినట్టుగా అసలు ఈ 30 రోజుల నియమ నిబంధనల వెనుక ఉన్న ఆంతర్యాన్ని, స్పృహని రెండింటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన 11 నెలలు కూడా పాటించడానికే ఈ నెల రోజులు కూడా ఈ నియమాలు పెట్టారు. అసలు అలా జరుగుతుందా అని మీరు ఒక ప్రశ్న వేశారు. అసలు ఎంతవరకు ఈ నెల రోజుల యొక్క ప్రభావం ముస్లింల మీద ఉంది అంటారు? వారి జీవితాలని, అంటే ఎవరైతే ఈ ఉపవాస దీక్ష చేస్తున్నారో, ఈ నియమాలు పాటిస్తున్నారో, వారి జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది అని మీరు భావిస్తున్నారు? అయితే ఉదాహరణకు, అంటే ఆచరణలో నేను అడిగింది, ఉదాహరణకు ఒక వ్యక్తికి రోగం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు ఏమన్నారంటే, బాబు ఉదయాన్నే ఈ 3 మాత్రలు వేసుకోవాలి, మధ్యాహ్నం ఈ 2, సాయంత్రం 2 అని చెప్తూ ఇవి వాడటంతో పాటుగా వీటిని త్యజించాలి, వీటిని వాడకూడదు, ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్నాడు. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఈ మాత్రలు అయితే మింగుతున్నాడు 3 పూట్ల, కానీ వేటినైతే త్యజించమన్నాడో, వదిలివేయమన్నాడో వాటిని మాత్రం వదిలివేయడం లేదు. అతని రోగం నయమవుతుందా? నయం కాదు. అట్లాగే సర్వసృష్టికర్త అయినటువంటి దైవం ఈ నెల ద్వారా అతనికి ఒక శిక్షణ ఇచ్చాడు, అతనికి ఒక మంచి మార్గం వైపు నడిపించేటువంటి మార్గాన్ని చూపించాడు. ఇలాగుండాలి, 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 ఇవి చెయ్యాలి, దాంతోపాటుగా ఇవి చేయకూడదు అన్నాడు. చేయకూడదు అనేటువంటి వారించిన విషయాల నుండి వారించలేదనుకోండి, తనకు తాగా ఆగలేదనుకోండి, దానివల్ల అతనిలో మార్పు రాదు, దానివల్ల సమాజానికి కూడా ఎటువంటి ప్రయోజనం కలగదనమాట. కాబట్టి ఉదాహరణకు బహుశా ముస్లిం సోదరులకు తప్పుగా భావించవచ్చు, తప్పుగా క్షమించాలి, ఒక ముస్లిం వీధి నుండి, ఎక్కువగా ఉన్నటువంటి వీధి నుండి
ఈరోజు రంజాన్లో ఇప్పుడు నేను కూడా ఉపవాసంతో ఉన్నాను. ఒక ముస్లిం బహుళ జనాభా కలిగినటువంటి ప్రదేశం నుండి ఒక అంబులెన్స్ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతుందా ఈ రోజున? ప్రవక్త వారు ఏమన్నారు? ఈ నెల ఆకలితో ఉండవలసిన నెల, ఆకలితో ఉంటూ దైవాన్ని ధ్యానించాలి, తక్కువ తిని ఎక్కువ ధ్యానించాలి. తినకూడదనడం లేదు, రాత్రిపూట తినవచ్చు. కానీ రాత్రి మనం చూసినట్లయితే ఆ రాత్రంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా, ఎటు చూసినా సరే షాపింగ్స్, ఎటు చూసినా సరే జనసంచారం. ప్రవక్త వారు దీన్ని బోధించలేదు. ప్రవక్త వారు ఏమని బోధించారంటే, మీరు సాధ్యమైనంత వరకు దైవ ధ్యానంలో ఇతరులకు సహాయం చేసే దాంట్లో ఈ రెండింటి యొక్క కలయిక రంజాన్. ఒకవైపు దైవ ధ్యానంతో గడపాలి, రెండో వైపు సమాజంలో ఉన్నటువంటి భేద సాధనలు కూడా ఆదుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఈ యొక్క స్పిరిట్ని, ఈ యొక్క స్పృహ లేకపోవడం వల్ల ఏదో తమ వంతుగా చేస్తున్నారు. అయితే వారి గురించి కూడా నేను దైవాన్ని ప్రార్థించేది ఉంటే, దైవం వారికి కూడా సద్బుద్ధినిచ్చి ఏ ఉద్దేశం కోసమైతే రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించమని దైవం బోధించాడో దాని ప్రకారంగా ఆచరించేటువంటి భాగ్యాన్ని నా సోదరులందరికీ కూడా దైవం ప్రసాదించుగాక. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అల్లాహ్ ధ్యానంలో గడపాలి, కానీ షాపింగ్ ఎక్కువైపోయింది. ఫుడ్ కూడా అంటే మార్నింగ్ అంతా తినలేదు కాబట్టి దాన్ని కూడా నైట్ తినేద్దాం అనేటట్టుగా, అంటే ఇవన్నీ కూడా ఒక స్పిరిట్ని కొంచెం తగ్గిస్తున్నాయనే చెప్పాలి. ఎగ్జాక్ట్గా మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది. అయితే ఇంతియాజ్ గారు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది పగలు నిద్రపోతుంటారు. ఈ రంజాన్ మాసంలో పగలు నిద్ర అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని ప్రార్థనలు కూడా మిస్ అవుతుంటాయి పగలు నిద్రపోవడం వల్ల. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాత్రిపూట నిద్రపోకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే రాత్రి ఏదైతే నిద్రపోలేదో దానికోసం ఎంతో కొంతసేపు, ఒక అరగంట, పావుగంట, అరగంట నిద్రపోతే పర్వాలేదు. కానీ రాత్రి కోట ఉదయం పూర్తి చేద్దాం, ప్రార్థనలు వదిలివేద్దాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది సరికాదు. అయితే సమాజంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మీరు ప్రశ్నించారో ఎక్కడో చోట మీరు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు కదమ్మా. కాబట్టి అబ్జర్వ్ చేశారు కాబట్టి అది వాస్తవమే. ఉన్నది ఉన్నట్టుగా మనం చర్చించుకున్నట్లయితే, మాట్లాడుకున్నట్లయితే వాస్తవంగా వీరు ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు అన్నారంటే, ఒక వ్యక్తి ఉపవాసం పాటిస్తున్నట్లయితే అతను ఎందుకోసం ఉంటున్నాడు? ఉపవాసం దైవం కోసం. ఆ ఉపవాసం పాటిస్తున్నాను అనేటువంటిది ఇతరులకు తెలియకూడదంట. అంటే ప్రదర్శనా బుద్ధితో కూడా చేయకూడదు. తలకు నూనె రాసుకోవాలి. ఎలాగైతే రొటీన్గా అతను మిగతా 11 నెలల్లో పనిచేస్తున్నాడో అదే విధంగా చేయాలి. ఉదాహరణకు నేను ఒక చోట జాబ్ చేస్తున్నాను కాబట్టి, నేను ఉపవాసంతో ఉన్నాను కాబట్టి నాకు తక్కువ సమయం ఇవ్వండి, నేను తక్కువగా పనిచేస్తానంటది ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదు. అతను ఏ విధంగానైతే మిగతా 11 నెలల్లో ఉపవాసం లేనప్పుడు తన యొక్క పనిని సంపూర్ణంగా కరెక్ట్గా చేస్తాడో, దాంతోపాటుగా నెలలో ఈ రంజాన్ నెలలో నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఎక్కువ చేయాలి. అతను మిగతా నెలల కంటే ఇంకా ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువగా చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. రాత్రంతా కూడా జాగారం చేశాం కాబట్టి ఉదయం నిద్రపోతాము, ఉదయం అంతా కూడా 5 పూట్ల చేసేటువంటి నమాజులు కూడా సరిగా అవ్వవు అనేటువంటి భావన కూడా ఎంతో కొంత శాతం సమాజంలో ఉంది. దాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం నా యొక్క ప్రియమైనటువంటి ముస్లిం సోదరులకు తప్పకుండా ఉంది. ఎందుకంటే మన యొక్క ఆచరణ ఇతరులకు స్ఫూర్తినివ్వాలి, ఇతరులకు మంచి వైపు వచ్చేటువంటి, మంచిని గ్రహించేటువంటి స్ఫూర్తి నా ఆచరణ ద్వారా కలగాలి. అంతేకాని నేను ఉపవాసంతో ఉన్నాను, నాలో సహనం లేదనుకోండి, దాంతో ఎంత మాత్రం కాదు. ఉదాహరణకు నేను బండిపై వెళ్తున్నాను, ఏదో తప్పు వల్ల నా తప్పు జరగవచ్చు, లేదా ఇతర ముందుటి వారి ఏదో బండి వచ్చి కొద్దిగా క్రాస్గా అయింది, వెంటనే కోపించుకోవడం, దుర్భాషలాడడం, తిట్టడం, ఇవన్నీ కూడా ధర్మసమ్మతం కాదు. అంటే అతను కేవలం ఆకలితో ఉన్నాడు కానీ ఉపవాసంతో లేడు. అతను ఆకలితో ఉన్నాడు, కోపం వచ్చింది, అతను పరుష పదాలు మాట్లాడుతున్నాడంటే అతను ఉపవాసంతో లేడు, ఆకలితో ఉన్నాడు. నిజంగానే ఉపవాసంతో ఉన్నట్లయితే అతను క్షమించి వేయాలి. ప్రవక్త వారు ఇదే అన్నారు, నీవు గనక ఉపవాసంతో ఉన్నట్లయితే పరుష పదజాలాన్ని వాడకూడదు, నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, నీ కళ్ళకు ఉపవాసం, నీ చెవులకు, నీ యొక్క నోటికి, చివరికి నీ హృదయానికి కూడా ఉపవాసం అన్నారు. అంటే హృదయంలో నా సోదరుడి పట్ల చెడు ఆలోచన కూడా రాకూడదన్నమాట. ఇది ఉపవాసం అంటే. ఇప్పుడు వారి జీవితాలను అనుసరించి చాలా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని దుర్గుణాలు కావచ్చు, ఇతరులను దూషించడం కావచ్చు, వృత్తిపరంగా కొంత ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటినీ అధిగమించి
ఇంకా ఎట్లాంటి పర్ఫెక్ట్గా అంటే దీన్ని ఆంతర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుందంటారు? మొట్టమొదటిది, ఏ పని చేసినా సరే ఆ వ్యక్తి ఈ పని ఎందుకు చేస్తున్నానో ఆలోచించాలి. ఉదాహరణకు, నేను ఉపవాసం ఉంటున్నాను. ఈ ఉపవాసం ఎందుకు ఉంటున్నాను? దైవ ప్రసన్నత కోసం ఉంటున్నాను. అయితే నేను చేసేటువంటి పని వల్ల దైవ ప్రసన్నత నేను పొందుతున్నానా లేదా? ఏ విధంగానైతే ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతాడు, కష్టపడిన తర్వాత అతనికి ఆ కష్టపడిన వేతనం లభించలేదనుకోండి, అతని కష్టం అంతా వృధా అయిపోతుంది. అట్లాగే నేను ఉపవాసం పాటిస్తున్నాను కానీ నా ఆంతర్యంలో దైవ ప్రసన్నతను పొందాలి. దైవ ప్రసన్నత ఎప్పుడు పొందుతాను? దైవం చెప్పినట్టుగా ఉపవాసం పాటిస్తే దైవ ప్రసన్నత పొందుతాను. అంతేకాని సమాజం అంతా పాటిస్తుంది, నేను కూడా పాటించాలి, నేను కనుక ఉపవాసం ఉండకపోతే అరే వీడు ముస్లిం అయి ఉండి ఉపవాసం ఉండట్లేదు అనేటువంటి భావంతో నేను చేశాను అనుకోండి, ఉపవాసం అయితే ప్రజలైతే నన్ను ఉపవాసుడిగా భావిస్తారు, కానీ అంతర్యాలను తెలిసినటువంటి దైవం మాత్రం అతని దృష్టిలో మాత్రం నేను ఉపవాసి కాలేను. కాబట్టి ఈ స్పృహతోటి, ఈ స్పందనతోటి, ఈ ఆలోచనతోటి మనిషి కనుక ఉపవాసం పాటిస్తే మీరన్నట్టుగా తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. సమాజం మారకపోయినా నేను మారుతాను, నాలో మార్పు వస్తుంది. ఈ భావన ఉండాలి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనసుతో చేసేది కర్మ కానీ శరీరంతో చేసేది కాదు అంటారు. అలాగే ఇప్పుడు ఉపవాసం అనంతరము ఖర్జూరపు ఫలంతో ఉపవాస విరమణ చేస్తారు. దానికి కూడా ఒక కథ ఉంది, కారణం ఉంది. ఏంటి ఇంతియాజ్ గారు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరేబియా పట్టణంలో జన్మించారు. అక్కడ అత్యంత సాధారణ భోజనం ఏంటంటే ఖర్జూరం. ఖర్జూరం కంటే ఎక్కువ ఉన్నది అధికమైనమాట. ఇతర ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక సాధారణ వ్యక్తులు ఇంటిలో కూడా ఉండేటువంటి ఏదైనా ఆహారం ఉంటే అది ఖర్జూరం అన్నమాట. అందుకనే వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రవక్త వారు ఒక సాధారణ వ్యక్తిలా జీవితం గడిపారు అనేటువంటి ఆ స్పృహతోటి ఖర్జూరంతో ఉపవాస విరమణ చేస్తాం. నా దగ్గర ఖర్జూరం కంటే విలువైనటువంటి, ఆస్వాదకరమైనటువంటి, నాకు ఇష్టమైనటువంటి ఎన్నో పదార్థాలు ఉండవచ్చు. దానికంటే కాస్ట్లీ, దానికంటే విలువైనవి, లేదా దానికంటే మంచివి, దానికంటే టేస్టీ అయినవి ఎన్నో ఉండవచ్చు. కానీ నా యొక్క విరమణ ఏ విధంగా జరుగుతుందంటే, ఉపవాస విరమణ ప్రవక్త వారు చెప్పినట్టుగా ఒక సాధారణ వ్యక్తిలా నేను కూడా, సాధారణ వ్యక్తి ఆ కాలంలో ఖర్జూరం తినేవాడు, నేను కూడా ప్రవక్త వారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాను అనేటువంటి స్పందనతోటి ఈ ముస్లిం సమాజం ఖర్జూరంతో ఉపవాస విరమణ చేస్తారన్నమాట. సహరీ చేయటం ఒక్కొక్కసారి నిద్ర మెలకు రాకపోవచ్చు. అటువంటి కారణాలతో సహరీ కనుక చేయలేకపోతే అది కూడా ఒక తప్పు అవుతుంది అని కూడా కొంతమంది భావన చేస్తుంటారు. కారణం ఏంటంటారు? సహరీ అన్నది ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఏమన్నారంటే, పూర్వకాలపు ప్రజలు సెహరీ లేకుండానే ఉపవాసాన్ని పాటించేవారు, కానీ మీరు అలా కాదు, మీరు సెహరీ చేయండి. దీనివల్ల మీలో కనీసం శక్తి వస్తుంది. దానివల్ల మీరు మీ దైనందిక జీవితంలో ఎదురుపడేటువంటి సమస్యలకు మీరు దూరంగా ఉండగలుగుతారు. కాబట్టి సెహరీ నా సున్నత్ అంటే నా సాంప్రదాయము అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు అన్నారు. అనుకోకుండా ఒకవేళ జాగరణ నిద్ర నుండి అతను సూర్యోదయం కంటే ముందు సెహరీ సమయం ఎండ్ అవుతున్నటువంటి సమయంలో కనుక అతను లేచాడు, కనీసం మంచినీళ్ళు త్రాగి కూడా ఉపవాసం ఉండిపోవచ్చు అన్నమాట. తప్పుగా అతని యొక్క ఉపవాసం కంటిన్యూ అయిపోతుంది, తప్పు కాదనమాట. కానీ కావాలని సెహరీ వదిలివేయడం ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదని. ఇప్పుడు మనం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నాము, అయినా కూడా రంజాన్లో స్ఫూర్తి అట్లాగే ఉంది, రంజాన్ మాస పవిత్రత అట్లాగే ఉంది. రంజాన్ మాసాన్ని పాటించే వాళ్ళు కూడా చాలా, అక్కడక్కడ కొంతమంది చేయకపోయినా చాలామంది పర్సంటేజ్లో ముస్లిమ్స్ పాటిస్తున్నారు. ఏమంటారు మీరు? తప్పకుండా, ఎందుకంటే ఈ ఎన్నో సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా ఆ యొక్క స్ఫూర్తి ఇప్పటి వరకు కూడా ఉందంటే కారణం దైవం ఇచ్చినటువంటి దైవ భక్తిలో ప్రజలు చేస్తున్నారు. వాస్తవంగా ఇది మంచి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రేమ, సౌభ్రాతృత్వం కావచ్చు, దైవ చింతన, ఇవన్నీ కూడా బోధించింది రంజాన్ మాసం. అంటే రంజాన్ మాసంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. కానీ ఆ స్ఫూర్తి ఉందంటారా? ఆచరణలో అది సాధ్యం అంటారా? ఆచరణలో కనిపిస్తుందంటారా? ప్రతి సాంప్రదాయంలో, ప్రతి సిద్ధాంతంలో దాన్ని ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉంటారో
వారు మంచివారు చెడ్డవారు లేదా ఫాలో అయ్యేవారు నియమబద్ధంగా నడిచేవాళ్ళు నడవని వారు ప్రతి చోట్ల మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో కూడా తప్పకుండా మంచివాళ్ళు ఉన్నారు, అలా సరిగా పాటించని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సమస్య ఎక్కడంటే ఎవరైతే పాటించారో వారి వల్లనే ఈ రోజున సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కానీ పాటించడం వల్ల కాదు. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా సరే నలుగురికి మంచి చేయాలి, సర్వజనో స్కినో భవంతు అనేటువంటి ప్రేమని బోధిస్తుంది కానీ నేను మాత్రమే బాగుండాలి మిగతా వారు ఏమైనా సరే అనేటువంటి భావన ఎవరు కూడా ఉండదు. ముఖ్యంగా ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే తన నోటి ద్వారా కానీ తన ఆచరణ ద్వారా కానీ తన పొరుగునున్న వాడిని గనక కష్టం కలిగిస్తే అతను దైవభక్తుడు కాదు, అతను విశ్వాసి కాదు, అతను విశ్వాసి కాదు అని అన్నారు. ఇక్కడ పొరుగువాడు అన్నారే కానీ పొరుగున ఉన్న ముస్లిం అనలేదు. ఉదాహరణకు ప్రవక్త మహానీయ మహమ్మద్ వారు ఎవరైతే తాను స్వయంగా కడుపు నిండా భుజించి తన పొరుగువాడు ఆకలి దప్పులతో అలుమటిస్తూ ఉంటే అతను దైవభక్తుడు కాదు, అతను విశ్వాసి కాదు అన్నారు. ఇక్కడ పొరుగు ఉన్న మానవుడి గురించి చెప్పారే కానీ పొరుగున ఉన్న ముస్లిం అనలేదు. కాబట్టి ఇస్లాం యొక్క శిక్షణ ఒకవైపు మనిషిని దైవంతో కలిపితే మరోవైపు సమాజంలో ఉన్నటువంటి మానవాళితో కలుపుతుంది. ఇక సమస్య ఏమిటంటే దీనిని ఎవరైతే సరిగా పాటించడం లేదో వారి వల్లనే ఈ సమస్యలు. ఇప్పుడు ఈద్ ఉల్ ఫితర్ కంటే ముందు 3 రోజుల ముందు వచ్చే జగ్నే కి రాత్ చాలా ముఖ్యమైన రాత్రి అంటారు. ఆ జాగరణ చేయటం ఒక రకంగా పండగ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ రాత్రికి ఉంది. కొత్త బట్టలు వేసుకోవడం కావచ్చు, స్వీట్స్ తినడం, ఆ నైట్ మొత్తం కూడా ప్రార్థనలతో గడపటం. ఏంటండి జగ్నే కి రాత్ అంత ముఖ్యమైనదా? ఈ రాత్రి పేరు లైలతుల్ ఖద్ర్. ఖద్ర్ అంటే ఘనత గల రాత్రి అని. అంటే దీని గురించి ఖురాన్ స్వయంగా ఏముంటుందంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫ్ షహర్. ఈ రాత్రి 1000 నెలల కంటే ఘనతమైనది అని చెప్పడం జరిగింది. అంటే ఈ నెలలో గనక మనిషి ఆత్మ పరిశీలనతో పూర్తి విశ్వాసంతో గడుపుతాడో ప్రవక్త మహానీయ మహమ్మద్ వారు ఏమన్నారంటే మన్ సామ రమదానన్ ఈమానం వహ్తిసాబన్ గుఫ్రి లహు మా తఖద్దమ మిన్ జంబి. మన్ ఖామ ఈమానం వహ్తిసాబన్ గుఫ్రి లహు మా తఖద్దమ మిన్ జంబి. దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే ఆత్మ పరిశీలనతోటి స్వీయ శిక్షణతోటి దైవ ప్రసన్నత కోసం రమజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి. అదేవిధంగా ఎవరైతే ఆత్మనిష్టతోటి దైవ ప్రసన్నత కోసం స్వీయ శిక్షణ కోసం ఈ రాత్రి దైవారాధనలో గడుపుతాడో, జాగరణ వేరు దైవారాధనలో గడపడం వేరు. ఉదాహరణకు జాగరణ అంటే రాత్రి బైక్ వేసుకొని చక్కర్లు కొడుతూ నలుగురికి ఇది చేస్తూ యాక్సిడెంట్లు చేస్తూ ఇది జాగరణ అయిపోయింది. అలా కాకుండా దైవారాధనలో గడుపుతూ దైవ ప్రసన్నత కోసం ఎవరైతే గడుపుతారో వారికి 1000 సంవత్సరాలు చేసేటువంటి ఆరాధనతో సమానమైనటువంటి పుణ్యాన్ని దైవం ఈ ఒక్క రాత్రికి ప్రసాదిస్తాడంట. అందుకనే ఈ రాత్రి పేరు లైలతుల్ ఖద్ర్, అంటే ఘనమైన రేయి అని. అంటే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఆ దాసుడికి ఎవరైతే ఈ రాత్రంతా కూడా దైవారాధనలో గడుపుతాడో, ఇతరులకు కష్టం కలిగించకుండా మంచి రాత్రి మసీదులో గడుపుతాడో అటువంటి వ్యక్తికి. అంతేకాని కేవలం బైక్ ఉంది కదా, బండి ఉంది కదా అని రాత్రంతా కూడా చక్కర్లు కొడుతూ లేదా ఈ హోటల్లోనో లేదా ఈ సినిమా హాల్లోనో రాత్రి జాగరణ చేస్తే మాత్రం కూడా ఎంత మాత్రం కాదు, దానికి వ్యతిరేకంగా అతను దండనకు గురవుతాడు, దైవ ఆగ్రహానికి దైవశిక్షకు గురవుతాడు. ఎందుకంటే అతనికి ఆ స్పృహ, ఆ అవకాశం దైవం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులకు కష్టపెడుతూ ఇతరులకు కనుక అతను చేసినట్లయితే అతను దైవ ప్రసన్నత పొందడం కాదు కదా, దైవాగ్రహానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం యువతకు నేను చెప్పేటువంటి ఒక అన్నల నా యొక్క సందేశం ఏమిటంటే ఈ సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల ద్వారా, ఈ స్టూడియో ద్వారా నేను వించుకునేది ఏంటంటే మీరు దయచేసి ఈ రాత్రంతా కూడా ఈ స్పృహతోటి దైవ ప్రసన్నత పొందాలి అనేటువంటి ఆ కాంక్షతోటి మీరు గడిపినట్లయితే తప్పకుండా మనలో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. మన ద్వారా సమాజానికి మంచి జరగాలి. అంతేగాని హార్న్లు కొట్టుకుంటూ రాత్రంతా బైక్ తీసుకొని బైక్ ర్యాలీలు తీస్తూ పోటీలు చేస్తూ
జాగరణ అయితే అయిపోతుంది కానీ మీకు ఎలాంటి ప్రయోజనం లభించదు. దానికి విరుద్ధంగా దైవాగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇస్లాం బోధించేటువంటి ప్రతి ఆచరణ కూడా మనిషిలో మార్పు రావాలి అని కోరుకుంటుంది. ఉదాహరణకు రోజు పూట్ల అతను 5 పూట్ల నమాజ్ చేస్తాడు. ఒక వ్యక్తి ముస్లిం అతను రోజుకు 5 పూట్ల నమాజ్ చేస్తాడు. ఈ పండుగ ఏమిటంటే సంతోషకరమైన దినం. ఆ సంతోషాన్ని ఎలా గడపాలో కూడా ఇస్లాం అతనికి నేర్పిస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఈదుల్ ఫితర్ రోజున, రంజాన్ పండుగ రోజున ఉదయాన్నే లేచి ఫజర్ నమాజ్ తరువాత, రోజు చేసేటువంటి నమాజుల్లో మొట్టమొదటి నమాజు ఫజర్ నమాజ్. ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం అయిన తర్వాత అతను స్తోమతను బట్టి అతని దగ్గర ఉన్నటువంటి మంచి వస్త్రాలను అతను ధారణ చేసి అత్తరు రాసుకొని సెంట్ రాసుకొని అతను దైవనామాన్ని స్మరిస్తూ అతను ఆ నమాజ్ కోసం ఈద్గాహ్కి వెళ్తారు. ఈద్గా అంటే సామూహికంగా చేసేటువంటి ఆ ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. పూర్వం మా చిన్నప్పుడు అందరూ కూడా ఊరు బయట ఉంటుందన్నమాట. ఈద్గా ఏదైతే ఉంటుందో అది సాధారణంగా చేసేటువంటి రోజు 5 పూట్ల చేసేటువంటి నమాజ్ మస్జిద్లో కాకుండా ఒక పెద్ద ప్రదేశంలోకి బహిరంగ మైదానంలోకి వెళ్ళి అందరూ కూడా ఈద్ నమాజ్ చేసేవారు. దాన్ని ఈద్గాహ్ అంటారు. ఈద్గాహ్ చేరి ఈ దారి గుండా కూడా దైవనామ స్మరణ చేస్తూ ఇతరులకు ఎలాంటి కష్టం కలగకుండా, ఎలాంటి వాంఛ కలగకుండా, ఇతరులకు ఏమాత్రం కష్టం కల్పించకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆ రోజు మరలా ప్రశాంతంగా రావాలి. అంటే రోజు చేసేటువంటి నమాజులు కాకుండా అదనంగా చేసేటువంటి నమాజ్నే ఈదుల్ ఫితర్ నమాజ్ అంటారన్నమాట. దాంట్లో కూడా దైవ నామాన్ని స్మరిస్తూ దైవ ఆదేశాల ప్రకారంగా తన గురించి, తన కుటుంబం గురించి, తన ఇరుగు పొరుగు వారి గురించి, తన దేశం గురించి, తన రాష్ట్రం గురించి, సర్వ మానవుల గురించి మంచిని కాంక్షిస్తూ చేసేటువంటి నమాజే ఈదుల్ ఫితర్ నమాజ్ అన్నమాట. ఇప్పుడు మస్జిద్లో మనం అజా వింటూ ఉంటాము. చాలా చక్కగా ఒక రాగయుక్తంగా వస్తూ ఉంటుంది. అయితే ఆ అజా అర్థం ఏంటి ఇంతియాజ్ గారు? అజాన్లో ఉన్నటువంటి పలుకుల్లో మొట్టమొదటిది అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంటే సర్వాన్ని సృజించినటువంటి, తెలుగు భాషలో చెప్పుకోవాలంటే సర్వేశ్వరుడు, సర్వాన్ని సృజించిన సర్వేశ్వరుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఎందుకంటే మనిషి తన దైనందిన జీవితంలో నిమగ్నమైపోయి డబ్బున్నవాడు గొప్పవాడు, అధికారం ఉన్నవాడు గొప్పవాడు, బలం ఉన్నవాడు గొప్పవాడు, ఫలానా వాడు గొప్పవాడు అనేటువంటి భావన ఇతనిలో వస్తుంది. ఆ భావనను దూరం చేస్తూ అసలు గొప్పవాడు సర్వాన్ని సృజించినటువంటి సర్వేశ్వరుడైన దైవం అల్లాహ్, ఆయన గొప్పవాడు. అల్లాహ్ అంటే ముస్లింల దేవుడని భావన కాదమ్మా. ముఖ్యంగా అల్లాహ్ అంటే సర్వాన్ని సృజించినటువంటి సర్వేశ్వరుడైన దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అంటారు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు అని పిలుస్తూ హయ్యా అల సలాహ్, నమాజ్ వైపుకు రండి, హయ్యా అలల్ ఫలాహ్, ఫలా అంటే సాఫల్యం, సాఫల్యం వైపుకు రండి. అంటే మనిషి యొక్క సక్సెస్, మనిషి యొక్క సాఫల్యం దేంట్లో ఉందని మనిషి భావిస్తాడంటే నేను ఏదైతే కోరుకుంటానో దాంట్లో సాఫల్యం ఉందని భావిస్తాడు. అంటే దైనందిన జీవితంలో పడిపోయి అది సక్సెస్ అనుకుంటాడు. కానీ సక్సెస్ దేంట్లో ఉంది? దైవం ముందు నమస్కరిస్తూ, దైవ ఆజ్ఞల ముందు నిలబడుతూ, దైవాన్ని ప్రశంసిస్తూ, దైవం చెప్పినట్టుగా జీవితం గడపడంలో సాఫల్యం ఉంది. అందుకనే నమాజ్ పలుకుల్లో హయ్యా అల సలా, సలా అంటే నమాజ్, ప్రార్థన, ప్రార్థన వైపుకు రండి, ప్రార్థన వైపుకు రండి, సాఫల్యం వైపుకు రండి, హయ్యా అలల్ ఫలాహ్, ఫలా అంటే సాఫల్యం, సాఫల్యం వైపుకు రండి అని పిలవడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ అజాన్ గురించి ముస్లిం సోదరులు తమతో పాటుగా ఉన్నటువంటి ఇతర సోదరులకు దాని యొక్క భావాన్ని సరిగా చెప్పకపోవడం వల్ల, లేదా తమ ఆచరణ ద్వారా కొంతమంది సరిగా నిరూపించలేకపోవడం వల్ల అనేక అపోహలు సమాజంలో వచ్చాయి. అంటే కేవలం ముస్లిం దేవుడు మాత్రమే గొప్పవాడా, ఆయన్నే మనం కొలవాలా అనేటువంటి భావన సాధారణంగా ప్రజల్లో వ్యాప్తి జరిగింది. కానీ వాస్తవానికి అలా కాదు. దైవం గొప్పవాడు, దైవం గొప్పవాడు, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన్ని ఆరాధించండి, ఆయన ఆరాధనలోనే సాఫల్యం ఉంది అనేటువంటి విషయానికి ఇచ్చేటువంటి పిలుపునే అరబీ భాషలో అజాన్ అంటారు. అజాన్ అంటే పిలుపు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ముస్లిమ్స్ తమ జీవిత కాలంలో ఖచ్చితంగా హజ్ యాత్ర చేయాలి అంటారు. హజ్ యాత్ర ఎందుకు చేయాలి, కారణం ఏంటి, ఆ చేయటం వల్ల వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయి? ఇస్లాం యొక్క
మూల స్తంభాలు 5 అమ్మ. మొట్టమొదటిది సాక్ష్యం. సర్వానికి సృజనకర్త ఒకడున్నాడు. ఆయన అరబీ భాషలో అల్లా అని పిలుస్తారు అనమాట. అల్లా ఒక్కడే దైవం అని అనేటువంటి సాక్ష్యం ఇవ్వాలి. దాంతోపాటుగా ఆ దైవ సందేశాన్ని అందజేసినటువంటి ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారిని దైవ ప్రవక్తగా అంగీకరించాలి. ఇది మొదటి స్తంభం. అంటే దైవాన్ని నమ్ముతూ దైవ ప్రవక్తను అనుసరించాలి. ఇది మొదటిది. రెండోది నమాజ్ని రోజుకు 5 పూట్ల నమాజును ఆచరించాలి. ఇది రెండవది. మూడవది రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి. నాలుగవది జకాత్ ఇవ్వాలి. స్తోమత కలిగిన వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా స్తోమత కలిగారో వారు జకాత్ దానం చేయాలి. 5వది జీవితంలో కనీసం ఒకసారి హజ్ యాత్రకు వెళ్ళి రావాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఉన్నారంటే ఏ వ్యక్తి అయితే ఆర్థికంగా శారీరకంగా స్తోమత కలిగి ఉంటాడో అతను తప్పనిసరిగా జీవితంలో ఒకసారి హజ్ యాత్ర తప్పకుండా చేసి రావాలి. హజ్ యాత్ర యొక్క స్ఫూర్తి ఏమిటంటే పూర్తి భూమండలంపై ఉండేటువంటి మానవులందరికీ కూడా ఒక చోట చేరి మనమంతా ఒక్కటే, మన అందరి దైవం ఒక్కడే అన్నటువంటి ఆ సందేశాన్ని హజ్ యాత్ర ద్వారా మానవాళికి అందజేయడం జరుగుతుంది. అందుకనే హజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చిట్ట చివరి హజ్ యాత్రలో ఒక ప్రసంగం చేశారు. ప్రసంగం చేస్తూ ఏమన్నారంటే, అరబ్బుకు అరబేతరునిపై కానీ, అరబేతరునికి అరబ్బుపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. మీ అందరూ ఒక్కరే, మీ అందరూ ఒక్కటే, మీ అందరి తండ్రి కూడా ఒక్కడే, మీ అందరి దైవం కూడా ఒక్కడే అన్నారు. ప్రాధాన్యత అంటూ ఉంటే ధర్మనిష్ట గలవాడు, దైవభక్తి పారాయణుడు, ఎవరిలో ఎంత ఎక్కువ భక్తి ఉంటే అతను దైవం దృష్టిలో గొప్పవాడనమాట. ఈ యొక్క సందేశం హజ్ సందర్భంగా హజ్ యొక్క స్ఫూర్తి ఇదనమాట. మానవులంతా ఒక్కటే, మానవులందరినీ సృజించిన సృజనకర్త కూడా ఒక్కడే అనేటువంటి సందేశాన్ని హజ్ యాత్ర ఇస్తుందన్నమాట. ఎవరైతే హజ్కి వెళ్తారో అక్కడ ఒకే విధమైనటువంటి వస్త్రధారణ చేస్తారు. తెల్లటి అంగీని కట్టుకుని తెల్లటి వస్త్రాన్ని పైన ధరిస్తారు. దీని ద్వారా వ్యక్తమయ్యేటువంటి విషయం ఏంటంటే మనమంతా ఒక్కటే, పేద నిరుపేద ధనిక అనేటువంటి తారతమ్యం లేదు, భాషా తారతమ్యం లేదు, ప్రాంతీయ తారతమ్యం లేదు. అందరూ కూడా మానవులంతా ఒక్కటేటువంటి గుణపాఠాన్ని హజ్ యాత్ర ద్వారా ఒక హాజీ గ్రహిస్తాడన్నమాట. ఇప్పుడు ఏదైనా కారణాల చేత ఉపవాసం చేయలేకపోవచ్చు, ఈ నియమాలు ఏవి పాటించలేకపోవచ్చు, అటువంటి వారికి ఏదైనా వెసులుబాటు ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? ఈ విషయాన్ని ఖురాన్ గ్రంథంలో చాలా సూర్య బఖరాలో నేను చెప్పినట్టుగా ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, వృద్ధులై ఉన్నారో, వారిలో వృద్ధులైతే మళ్ళా తిరిగి అతను యవ్వనాన్ని చేరుకోలేడు. అతను గనక స్తోమత కలిగి ఉంటే, అంటే తన ఆహార పదార్థాలతో పాటుగా అతను ఇతరులకు సహాయం చేయటువంటి స్తోమత ఉన్నట్లయితే ఇలాంటి వృద్ధుడు తప్పనిసరిగా అతని స్తోమతకు అనుగుణంగా, అంటే ఏదైతే అతను తింటాడో దానికి సరి సమానమైనటువంటి ఆహార పదార్థాలని సమాజంలో ఉన్నటువంటి పేదవారికి ఇవ్వాలి. ఇక ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, ప్రయాణం పూర్తయిన తర్వాత, రంజాన్ నెల పూర్తయిపోయిన తర్వాత వేరే దినాలలో ఆ రంజాన్ ఉపవాసాలు పాటించాలి. కానీ పాటించే అవకాశమే లేదు, అతనికి ఆ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కూడా ఖురాన్ గ్రంథం స్వయంగా ఏం చెప్తుందంటే అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధలకు ఆహార పదార్థాలు ఇవ్వండి. అంటే దీని యొక్క మెయిన్ స్పిరిట్ ఏంటంటే ఒకవైపు ఈ రంజాన్ మాసం ద్వారా అతను దైవంతో కనెక్ట్ అవుతాడు, మరోవైపు సమాజంలో ఉన్నటువంటి పేద సాధులతోటి అతను సంబంధాన్ని కలిగి ఉంటాడు, కనెక్ట్ అవుతాడు. ఈ రెండింటి యొక్క కలయికయే రంజాన్ అన్నమాట. ఖురాన్ మొత్తం మీద మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటంటారు మీరు? ఆధ్యాత్మిక సందేశం ఏంటి? ఖురాన్లో ప్రాథమికంగా 3 విషయాలు చర్చించబడ్డాయమ్మా. మొట్టమొదటిది ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకడున్నాడు, కాబట్టి దైవం ఒక్కడే, మానవులంతా ఒక్కటే. మొట్టమొదటిది దైవం ఒక్కడే, సమస్త ప్రాణి కూడా. అందుకని ప్రవక్త వారు ఏమన్నారంటే పూర్తి విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ కేవలం మానవులే కాదు, ఇవన్నీ కూడా వసుదైవ కుటుంబముల, అందరూ కూడా దైవ సృష్టితాలు. కాబట్టి ఆ భావంతో ఒక విశ్వాసి చూడాలి. ఇది ప్రాథమికంగా ఖురాన్ ఇచ్చేటువంటి మొట్టమొదటిది. రెండోది, మనిషి ఈ ప్రపంచంలో మంచి జీవితం గడపాలంటే ఆయన సందేశహరులు ఎవరైతే వచ్చారో
వారి పరంపరలో వచ్చినటువంటి చిట్ట చివరి సందేశహరుడైనటువంటి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. వారి ప్రకారంగా నేను జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే వారు బోధించారో చేయమని దాని ప్రకారంగా నేను నా ఆచరణను సరిదిద్దుకోవాలి. మూడోది, ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు, ఒకానొక రోజున అంతమైపోతుంది. దైవ సమక్షంలో నేను చేరబడతాను. అప్పుడు నేను చేసినటువంటి కర్మలకు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్నే ఆఖిరత్ అంటారు. తౌహీద్ అంటే దేవుని ఏకత్వము, రిసాలత్ అంటే దైవ దౌత్యము, ప్రవక్తల పరంపర. మూడోది ఆఖిరత్ అంటే పరలోకం పట్ల విశ్వాసము. ఈ మూడింటి యొక్క కలయిక, మూడింటి గురించి బోధించిందే ఖురాన్ గ్రంథం అన్నమాట. మొత్తం మీద రంజాన్ మాస అంతరార్థాన్ని ఆంతర్యాన్ని చాలా చక్కగా తెలియజేశారండి మీరు. నిజంగా నిరుపేదలకి అంటే మన సంపాదనలో కొద్దిగా దానం చేయాలి, అదేవిధంగా సద్గుణాలు అలవర్చుకోవాలి, ఉపవాసం ద్వారా ఆకలి దప్పికలు తెలుసుకోవాలి. ఇటువంటివి భావనల్ని నిజంగా అందరూ నింపుకొని ఒక దేశ అంటే ఏమంటారు, ఒక సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాం కదా, ఆ రకంగా మీరు ఇందాక మీ అనాలిసిస్లో చెప్పినట్టుగా అలాంటి భావనలు పెంపొందించుకుంటే నిజంగా రంజాన్ స్ఫూర్తి అంటే పరిపూర్ణమవుతుంది. అవునమ్మా. మరొకసారి మీకు నమస్కారం అండి. అస్సలాము అలైకుం. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షక మహాశీలకు, సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి, సిగ్నేచర్ స్టూడియోలో పనిచేసేటువంటి వారందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.